అయితే ఈ ప్రమాదం వీళ్ళు చాలా వివిఐపీలు కదా, అవునండి. అసలు ప్రమాదం జరగడానికి చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. అయినా కూడా ప్రమాదం జరిగింది ఎందుకంటారు? దీని వెనకాల ఏం కారణం ఉంటుంది? మీరు ఎప్పుడు కూడా చూడండి, గతంలో ఇలాగే ఎలక్షన్స్ సమయంలో ప్రచారానికి వెళ్తున్నటువంటి కన్నడ నటి, తెలుగు నటి సౌందర్య హ్మ్. చూసి ఉంటారు. ఆమె ఒక ప్రైవేటు ఎయిర్ క్రాఫ్ట్ లో వెళ్ళాలి అని చెప్పేసి అవును. టేక్ ఆఫ్ చేస్తున్నటువంటి టైంలో అది క్రాష్ అయ్యి ఆ ప్రమాదంలో సౌందర్య చనిపోవడం జరిగిందండి. అవును. అలాగే మనకి రాజశేఖర్ రెడ్డి గారు అవును. ఒక హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఉండగా హ్మ్. ఆ హెలికాప్టర్లో వాతావరణంలో ఉండేటువంటి ఆ యొక్క అనుకోని పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, క్యూములో నింబస్ మేఘాలు, ఈ మేఘాలన్నీ కూడా అందులోకి అయిపోయి ఆ కొండల్లో గుద్దుకుని ఆయన చనిపోవడం అనేటువంటిది జరిగింది. అవును. అలాగే జనరల్ బిపిన్ రావత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఉన్నారు. ఆయన కూడా ఈ అనుకోనటువంటి క్లైమేటిక్ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో అందులో చిక్కుకుని చనిపోవడం అనేటువంటి జరిగింది. సో ఈ ప్రమాదాలు జరగడం అనేటువంటిది కొత్త ఏం కాదు. హ్మ్. గతంలో కూడా ఎంతో మంది విఐపీలు చనిపోవడం అనేటువంటిది జరిగిందండి. ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? యాక్సిడెంట్గా చూస్తే కనుక ఈ యాక్సిడెంట్స్ అనేటువంటి ఒకటి విపత్కరమైనటువంటి వాతావరణ పరిస్థితులు. అంటే ఇప్పుడు బయలుదేరే ముందు వాతావరణం చూసుకునే బయలుదేరతారు కదా? బయలుదేరాలి. సో నెంబర్ 1 ఏంటి అంటే విపత్కరమైనటువంటి ఆడ్ ది వెదర్ కండిషన్స్ ఒకటి ఉంటుందండి. ఈ కండిషన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే రాడారు రెడ్ అలర్ట్ చూపిస్తుంది. ఓకే. ఆ రెడ్ అలర్ట్ చూపించినప్పుడు జర్నీ చేయకూడదు. ఆ టైంలో చాలా సేఫ్ కాదు అది. అలాగే ఇంకోటి కూడా ఉంటుందండి. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఈ ఎయిర్మెన్కి లేదా ఏవియేషన్ డిపార్ట్మెంట్కి నోటం అనేటువంటిది ఒకటి జారీ చేస్తారు. నోటం అంటే నో ట్రావెల్ టు ఎయిర్మెన్ అనేటువంటిది. ఆ టైంలో ట్రావెల్ చేయకూడదు. ఆ టైంలో దాన్ని కూడా ఇగ్నోర్ చేయకూడదండి. అయితే నెంబర్ 1 కండిషన్ ఏంటంటే బ్యాడ్ వెదర్ కండిషన్. నెంబర్ 2 కండిషన్ ఏంటి అంటే ఈ యొక్క మానవ తప్పిదాలు అంటే ఈ హ్యూమన్ ఎర్రర్స్. ఇప్పుడు నోటం జారీ చేశారు. నోటం జారీ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఖచ్చితంగా ఆ జర్నీ అనేటువంటి చేయకూడదు, ఆపేసేయాలి. కాకపోతే ఈ ట్రావెల్ చేసేటువంటి ప్రైవేట్ జెట్లో ట్రావెల్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా వెరీ పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. అంటే వాళ్ళు బిజినెస్ పరంగా కానీ పొలిటికల్ గా కానీ. ఇప్పుడు ఈయన కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండి. వాళ్ళకి చాలా ప్రీ టైడప్ యావిగేషన్స్ అనేటువంటివి ఉంటాయి. అందులోని ఈయన ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో ఆయన ట్రావెల్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ ప్లేస్ కి వెళ్ళాలి. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి మానవ తప్పిదాలు అంటే ఇదే అండి. అక్కడ బ్యాడ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీద ప్రెషర్ పెడతారు. ఏం పర్లేదు నువ్వు పోనీ, ఎందుకంటే అక్కడికి చేరాలనేటువంటిది వాళ్ళకి ఇంపార్టెంట్. వీళ్ళకి టెక్నికల్ గా అది ఎంత ప్రమాదం తెలియదండి. అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఎవరండి? జీతానికి పనిచేసేటువంటి పైలట్లు. ఒక 2 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలకి పనిచేసేటువంటి నెలవారీ జీతం తీసుకునేటువంటి పైలట్లు. అలాగే ఆ ఏవియేషన్ కంపెనీ ఎటువంటి కంపెనీ వాళ్ళకు కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు విఎస్ఆర్ వెంచర్స్ కి సంబంధించి ఏవియేషన్ కి సంబంధించినటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ నెక్స్ట్ టైం మళ్ళీ వీళ్ళు బిజినెస్ ఇవ్వాలంటే ఏం చేయాలి? వీళ్ళని నమ్ముకుంటే వీళ్ళు ఖచ్చితంగా గమ్యస్థానానికి అనుకున్న విధంగా చేరుస్తారు. వీళ్ళు కొన్ని ప్రశ్నలు వినడానికి ఇష్టపడరండి. ఏంటి అంటే వెదర్ బాగాలేదు, గాల్లో విమానం లేవదు, ఇలాంటివి చెప్పారంటే వీళ్ళ క్రెడిబిలిటీ పోతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పెట్టినటువంటి ప్రెషర్కి వీళ్ళు తలొగ్గుతారు. ఏవియేషన్ కంపెనీకి కూడా చెడ్డ పేరు రాకూడదని చెప్పేసి వీళ్ళు ఫ్యూచర్లో మళ్ళీ బిజినెస్ కోసం ఆ ప్రెషర్లో ఏం చేస్తారంటే బ్యాడ్ వెదర్ కండిషన్స్లో కనుక వీళ్ళు ప్రెషర్ చేస్తే కనుక మేము ట్రావెల్ చేయము అని చెప్పకుండా వీళ్ళు ఏం చేస్తారంటే రిస్క్ తీసుకుంటారు. రిస్క్ తీసుకున్న తర్వాత వాళ్ళ తర్వాత అమ్మయ్య గండం గడిచింది అనేటువంటి ఫీల్ అయినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కారణం ఏంటి అంటే మరి అంత గండం గడిచింది అనేటువంటి ప్రమాదం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ట్రావెల్ చేస్తున్నావు అంటే నెంబర్ 2 అండి వీళ్ళ జాబ్ సెక్యూరిటీ. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ అంటే వ్యక్తి చెప్పకపోతే, కానీ అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళ ఈ మానవ తప్పిదాలంటే వీళ్ళు ప్రెషర్ చేయడం వలన ఆయన ప్రాణాలు పోవడమే కాకుండా పైలట్ల ప్రాణాలు కూడా పోయినాయి. ఇప్పుడు మొత్తం 5 చనిపోయారండి. 2 పైలట్లు వాళ్ళిద్దరూ చనిపోయారు. ఈయన అజిత్ పవార్ గారు చనిపోయారు. ఆయన యొక్క భద్రతా సిబ్బంది ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయాడు. అలాగే ఫ్లైట్ అటెండెంట్ 5 ఆన్ ది స్పాట్ లో చనిపోయారు. సో ఈ విధంగా ప్రెషర్ మానవ తప్పిదాలు. మూడోది ఏంటంటే టెక్నికల్ ఎర్రర్స్ అండి. టెక్నికల్ ఎర్రర్స్ అంటే ఫ్లైట్ మెయింటెనెన్స్ లో ఏం జరుగుతుంది అంటే
ఈ ఫ్లైట్కి వెళ్ళే కంటే ముందు ఆ రూట్ అనేటువంటిది వెదర్ క్లియరెన్స్తో పాటు వెదర్ దిస్ ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ కండిషన్ టు ట్రావెల్ ఫర్ డిస్టైన్డ్ జర్నీ, ఆ డిస్టైన్డ్ ప్లేస్కి వెళ్ళడానికి అసలు చేరుకోగలతా? కండిషన్ ఉన్నదా లేదా అనేటువంటిది మొత్తం అన్ని కూడా చెక్ పాయింట్స్ ఉంటాయండి. వాళ్ళకి చెక్ పాయింట్స్లో మొత్తం అన్ని కూడా ప్రొపెల్లర్ బాగా పనిచేస్తుందా లేదా, ఫ్యూల్ సిస్టమ్ బాగా పనిచేస్తుందా లేదా, ల్యాండ్ గేర్ సిస్టమ్ బాగా పనిచేస్తుందా లేదా, అన్ని కూడా సిస్టమ్స్ అన్ని కూడా వాళ్ళు చెక్ లిస్ట్ ఉంటాయి, జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేయాలి. అంటే వీళ్ళు చెక్ లిస్ట్ చేసుకొని ఉండరంటారా ఇప్పుడు? మీకు ఒక విషయం చెప్తానండి, జనరల్ బిపిన్ రావత్ గారు ఇలాగే సడన్గా ఏంటంటే 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట, ఆయన ఊటీకి వెళ్తూ వెల్లింగ్టన్కి వెళ్తూ ఆ 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ రోడ్ జర్నీ అంటే పర్వతాల్లో వెళ్ళడం కాబట్టి బాగా టైం పడుతుంది కాబట్టి ఆయన ఇష్టపడకుండా ఇనీషియల్లీ ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్ ఏది హెలికాప్టర్లో వెళ్ళడానికి. కానీ సడన్గా ఆయన దిగిన వెంటనే ఏది నాకు హెలికాప్టర్ అని అడిగాడు. అడిగిన వెంటనే ఆ టైంలో ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏది నా హెలికాప్టర్ని అడిగితే అక్కడ ఎవరికి కూడా ధైర్యం ఉండదండి. లేదు సార్ అది ఇంకా టెక్నికల్ చెకప్స్ అవ్వలేదు, మేము సరిగ్గా టెక్నికల్ చెకప్ ఇట్స్ నాట్ రెడీ అని చెప్పేంత ధైర్యం ఉండదు. అంటే వెంటనే no ఏం చేస్తారంటే చెప్పినట్లు భావిస్తారు వై వాళ్ళు. నాట్ సార్ 5 minutes సార్ అని చెప్పేసి ఆ చెకింగ్ అనేటువంటి సరిగ్గా చేయకుండా పంపించేస్తారు, తర్వాత మేనేజ్ చేసుకుంటారు. దానివల్ల ప్రాణాలే పోయాయి కదా. ఇప్పుడు ఇలాంటివి కూడా ఏంటంటే ఇప్పుడు బిజినెస్ తీసుకోవాలనేటువంటి ఆలోచనలో కానీ లేకపోతే వాళ్ళకి నో చెప్పడానికి భయపడి కానీ ఇలాంటి వేరియస్ కారణాల వలన లేదా సిబ్బందిలో ఉన్నటువంటి యాక్చువల్ నెగ్లిజెన్స్ వలన కానీ అక్కడ చెక్ చేయవలసినటువంటి వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్ వలన కానీ టెక్నికల్ థింగ్స్ కనుక సరిగ్గా క్లియర్ అవ్వకపోయినట్లయితే అది కూడా టెక్నికల్ కారణాల వలన అది ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనకి 3 కారణాలు చెప్పుకున్నామండి. నెంబర్ 1 ఏంటి అంటే బ్యాడ్ వెదర్ కండిషన్స్, నెంబర్ 2 ఏంటంటే హ్యూమన్ యాంగిల్, హ్యూమన్ ఫోర్స్, అండ్ మూడోది ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్. ఇక్కడ ఇందులో ఏదైనా ఓకే, ఇందులో ఏదైనా కావచ్చు. కావచ్చు. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ ఏమంటే పైలట్ కూడా తప్పిదం చేసి ఉండొచ్చు కదా. ఎస్, హ్యూమన్ ఎర్రర్లోకి తీసుకోవాలండి అది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే పైలట్స్కి వాళ్ళు కంటిన్యూస్గా డ్యూటీస్ వేస్తూ ఉంటారు, రెస్ట్ టైం అనేటువంటిది ఉండదు. రీసెంట్ గా మనకి ఇండిగో ఏవియేషన్ ఇండిగో వాళ్ళు స్ట్రైక్ వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఇదే. ఎందుకంటే అక్కడ విపరీతంగా వాళ్ళ మీద స్ట్రెస్ పడిపోతుంది, మినిమం రెస్ట్ అనేటువంటిది ఉండలేదు. రెస్ట్ ఉండకపోవడం వల్ల మీరు ఇంతకుముందు కేరళలో కూడా ఆ రన్వే దాటి ల్యాండ్ అవడం వల్ల రన్వే దాటి కూలిపోయినటువంటి సందర్భం కూడా మీరు చూశారు. కారణం ఏంటంటే నిద్ర సరిగ్గా లేకపోవడం, రెస్ట్ సరిగ్గా లేకపోవడం. ఇటువంటి సమయంలో బ్యాడ్ వెదర్ కండిషన్స్ లో కానీ లేకపోతే పైలట్కి సరైనటువంటి రెస్ట్ అనేటువంటిది లేకపోయినటువంటి విషయంలో కానీ ఆ స్ట్రెస్ అండ్ స్లీప్లెస్నెస్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఫ్లైట్ అవర్స్లో కొలుస్తారు. సో ఆ మినిమం ఫ్లైట్ అవర్స్ మ్యాక్సిమం ఫ్లైట్ అవర్స్ వీళ్ళకి ఉంటాయండి. అలాంటి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని వీళ్ళు యూస్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా స్ట్రెస్ అనేటువంటిది మేజర్ పాత్ర పోషిస్తుంది. వాళ్ళు ప్రాపర్గా నిద్రపోవడం అనేటువంటి చాలా అవసరం, రెస్ట్ అనేటువంటి చాలా అవసరం. కారణం ఏంటంటే రన్వేని జడ్జ్ చేయాలి. రన్వేని జడ్జ్ చేసినప్పుడు 2 విధాలుగా కనిపించకుండా పోతుందండి. ఆ సమయంలో గనక అక్కడ ఫాగ్ అనేటువంటిది ఉన్నా, రన్వే సరిగ్గా కనిపించకపోయినా, వర్షం అనేటువంటిది పడుతున్నా, ఇలాంటి కండిషన్స్లో ఆ రన్వేలో ఉన్నటువంటి లైట్స్ సరిగ్గా కనిపించకపోతే గనక అక్కడ ల్యాండ్ అవడం చాలా ప్రమాదం. అలాగే రెండోది వీళ్ళు నిద్ర లేనటువంటి స్ట్రెస్ఫుల్ కండిషన్స్ లో కూడా సరిగ్గా చూడలేరు దాన్ని, ఆ ఎయిర్ స్ట్రిప్ ని చూసేటువంటి అవకాశం లేదు. అలాంటి కండిషన్స్ లో ఇలాంటి ప్రమాదాలు పైలట్ తప్పిదం వల్ల కూడా జరుగుతాయి.